హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మొన్న రిసార్ట్కి వెళ్ళింది చూపించాను కదండి మహారాష్ట్రలో. సో ఆ రిసార్ట్ నుంచి మేము సఫారీ కూడా ఉందని చెప్పాం కదా, సో బయలుదేరామన్నమాట. సో ఈ సఫారీలో ఈ జర్నీ అండ్ అక్కడ ఫారెస్ట్లో వ్యూ అనేది చూపిస్తాను మీకు. చూడండి, చాలా చాలా బాగుందండి. అయితే మాకు టైగర్ కనిపించిందా లేదా అనేది నేను తర్వాత చెప్తానండి. సో వెళ్ళేటప్పుడు వ్యూ అయితే కూడా చాలా బాగుంది. సో ఇలా సఫారీలో ఈ జీప్లో వెళ్ళడం అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము వెళ్ళింది రైనీ సీజన్లో కాబట్టి గ్రీనరీ అది అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంకొకటి, ఫస్ట్ టైం అడవిలోకి వెళ్తాం కదా, అంటే మనకి ఎలానో భయంగా ఉంటుందండి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా భయంగానే ఉంటుంది. మన ఇండియన్ గోర్ అంటాం కదా, సో అవన్నమాట. అవైతే బాగానే ఉన్నాయండి ఇక్కడ. సో అక్కడక్కడ యానిమల్స్ వాటర్ తాగడానికి అయితే ఇట్లా చాలా ఉన్నాయండి. వాటికి నీటి సదుపాయాలు అనేవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మేము 2 టైమ్స్ తీసుకెళ్లారండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 to 6 ఒకసారి తీసుకెళ్లారండి. కానీ ఆఫ్టర్నూన్ 2 to 6 తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా భయంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మాకు ఫోన్స్ అనేది అలౌ చేయలేదు. ఇది ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు ఏదో సీక్రెట్గా తీసిందే. సో కెమెరా తీసుకెళ్ళామండి, ఓన్లీ అక్కడక్కడ ఫొటోస్ మాత్రమే చూసాము. ఇప్పుడు మనం ఇది చూపిస్తుంది కోర్ జోన్లో అండి. సో చాలా దట్టంగా అయితే ఉంది అడవి. సో ఫారెస్ట్లోనే ఈ విధంగా మనకి రోడ్స్ అయితే వేశారండి. సో మనతో పాటు ఒక గైడ్ ఉంటాడు, ఆయన వాటి గురించి చెప్తూ ఉంటాడు. సో అస్సలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం కూడా ఎక్కువగా తీయనీయలేదండి. ఏదో కొద్దిగా సీక్రెట్గా నేను తీసిందే ఇది. సో చూసారా ఎంత దట్టంగా ఉంది. ఇంకొకటి గ్రీనరీ, మనకి ఇందులోంచి టైగర్ వస్తే ఇంకా అసలు ఆ భయానికే ఈవినింగ్ అయిపోతుందండి, చీకటి పడుతూ ఉంది. ఈవినింగ్ అయితే అప్పుడైతే భయం వేసింది. ఇక్కడ స్పాటెడ్ డీర్స్, జింకలు చాలా చాలా ఉన్నాయండి ఇందులో. సో అవైతే నంబర్ ఆఫ్ ఉన్నాయి. మాకు ఇంకొకటి బేర్ ఒకటి కనబడింది, ఎలుగుబంటి. సో అక్కడక్కడ మట్టి రోడ్స్, ఇంకొకటి సిమెంట్ రోడ్స్ అలా కూడా వేశారు ఇక్కడ. సో మాకు టైగర్ అయితే ఉంది అన్నారు, కానీ అక్కడే అడుగులు అవి కనిపించాయి అన్నారు. చాలాసేపు వెయిట్ చేసామండి. అయితే మాకు టైగర్ కనిపించలేదు, కానీ రిసార్ట్కి వచ్చిన వాళ్ళకి చాలామందికి అయితే టైగర్ కనిపించిందంట. కానీ ఫారెస్ట్లో మాత్రం వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంకొకటి కొంచెం భయంగా కూడా అనిపించింది. సో ఇక్కడ అది కనిపిస్తుంది కదా హైట్గా. సో అక్కడ మంత్లీ ఒకసారి ఒక మనిషి కూర్చొని ఇక్కడికి వాటర్ తాగడానికి మనకి టైగర్స్ అది వస్తూ ఉంటాయంట. సో అవి వాటి కౌంటింగ్ అనేది దానిపైన కూర్చొని కౌంట్ చేస్తూ ఉంటారంట అండి. అవి వాటర్ తాగడానికి ఇక్కడికే వస్తాయి. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అది కూడా యానిమల్స్కి చాలా బాగుందండి. సో ఇదన్నమాట మేము ఫారెస్ట్కి వెళ్ళింది. తిరిగి మళ్ళీ రిసార్ట్కి వచ్చేసి మా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయిందండి.
సో వస్తుంటేనే ఆన్ ది వేలో చిన్న పార్క్ అనేది ఉందన్నమాట. సో అక్కడ మా పిల్లలు ఆపమన్నారు కాబట్టి ఆ పార్క్ కూడా వెళ్ళామండి. బటర్ఫ్లై పార్క్ అని ఉంది. సో బటర్ఫ్లై వరల్డ్ అనమాట. సో ఇది ఒక చిన్న పార్క్ అండి. ఫ్రెండ్స్ వాళ్ళ కోసమనే మేము జస్ట్ దీనికి వెళ్ళామండి. చాలా చిన్న పార్కు, కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రిటర్న్లో ఆడుతున్నారు. సో మేము కూడా ఆగామన్నమాట. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో మొత్తానికైతే ఇదండి మా జర్నీ అయితే. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా టైం దొరికితే ఎక్కడో అక్కడికి మీకు దగ్గరగా ఉన్న ప్లేస్లోకి వెళ్తే పిల్లలతో చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.